నిమ్స్ హాస్పిటల్లో వచ్చే నెల 6వ తేదీ నుంచి చిన్నారులకు ఉచితంగా హార్ట్ సర్జరీలు చేయబడతాయని గుండె వైద్య నిపుణులు ప్రొఫెసర్ డాక్టర్ అమరీష్ రావు లండన్ నుంచి ప్రత్యేక వైద్య నిపుణులు వస్తున్నారని చెప్పారు. వైద్య ఖర్చులు పూర్తి స్థాయిలో ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ఇప్పటికే సర్జరీకి సంబంధించిన స్క్రీనింగ్ మొదలైందన్నారు. రెగ్యులర్ గా జరిగే సర్జరీలు కాకుండా క్లిష్టతరమైన సర్జరీలు చేయబోతున్నామని చెప్తున్న గుండె వైద్య నిపుణులు ప్రొఫెసర్ డాక్టర్ అమరీష్ రావుతో మా ప్రతినిధి వంశీ ఫేస్ టు ఫేస్. చిన్నారుల గుండెకు భరోసా కల్పిస్తుంది నిమ్స్ ఆసుపత్రి. త్వరలోనే చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి మాట్లాడడానికి కార్డియాలజీ డిపార్ట్మెంట్ ప్రముఖ సర్జన్ అమరేష్ గారు మనతో పాటు ఉన్నారు. డాక్టర్, వారితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, మనం చూస్తూ ఉన్నాం గత కొన్ని సంవత్సరాలు కూడా మీరు సర్జరీ నిర్వహిస్తూ ఉన్నారు. ప్రజల నుంచి కూడా విశేషమైనటువంటి స్పందన లభిస్తూ ఉంది. ఈ సంవత్సరం ఎప్పుడు సర్జరీస్ నిర్వహించబోతా ఉన్నారు? దీనికి సంబంధించినటువంటి మిమ్మల్ని ఏదైతే కలవడానికి ప్రాసెస్ ఎలా ఉండబోతుంది? ఇది 5th టైం అండి. లండన్ నుండి బృందం, లివర్పూల్ ఎల్డర్ హే హాస్పిటల్ నుండి బృందం వస్తుంది మన దగ్గరికి పీడియాట్రిక్ హార్ట్ సర్జరీస్ చేయడానికి. ఇది ప్రత్యేకత, వాళ్ళు రావటం ఒక ప్రత్యేకత. కానీ ఫ్రీగా చేసే సర్జరీస్ అంటే మనం రొటీన్గా కూడా చిన్నారి పిల్లలకి సర్జరీస్ నిమ్స్లో ఫ్రీగానే చేస్తున్నామండి. కాకపోతే వాళ్ళు ఒక ప్రత్యేకంగా వస్తున్నారు. వాళ్ళు సర్జన్సే కాకుండా ఎనస్థెటిస్ట్, ఇంటెన్సివిస్ట్, నర్సెస్, టెక్నీషియన్స్, ఒక పెద్ద గ్రూప్ వస్తుంది. సో అదొక ప్రత్యేకత. అండ్ దీంతో ఏంటంటే మనకి జనరల్గా మామూలుగా ఇంత గతంలో ఏమయ్యేదంటే వాళ్ళు వచ్చే 1 వీక్లోనే అందరు పేషెంట్స్ వచ్చేవాళ్ళు. బాగా రష్ ఎక్కువ అయ్యేది. ఇంకా చాలామంది పేషెంట్స్ డిసప్పాయింట్ అయిపోయి వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళకి ఒక భయం ఏంటంటే మిగతా టైంలో మనకి వైద్యం జరగదేమో, మిగతా టైంలో డబ్బులు కట్టుకోవాలేమో, మిగతా టైంలో ఫ్రీ అవ్వదేమో అనే భయం ఉండేదన్నమాట. అట్లా కాకుండా ప్రాపర్గా మనం కూర్చోపెట్టి కౌన్సిల్ చేయడానికి కూడా ఉంటుంది అన్నట్టు ఈసారి 13th ఆగస్ట్ నుండే మనం స్క్రీన్ చేయటం మొదలు పెడుతున్నామండి. వాళ్ళు వచ్చాక డయాగ్నోసిస్ చేసి మనం అన్ని టెస్ట్లని రెడీ పెట్టుకుంటే 6 to 13th ఆ వీక్లో, సెప్టెంబర్లో ఆ వీక్లో సర్జరీస్ ప్లాన్ చేసుకుందామని. మనం చూసింది ఏంటంటేనండి, గతంలో కూడా కొంతమంది పేషెంట్స్కి బయట ప్రైవేట్ హాస్పిటల్స్లో సర్జరీ చేయాల్సిందే అని చెప్పేవాళ్ళు సర్జికల్ క్యాండిడేట్స్ కాదు, అంటే వాళ్ళకి అవసరం లేదు సర్జరీస్. సో అలాంటి పేషెంట్స్ మనం చెప్తే కూడా నమ్మటానికి వాళ్ళు కొంచెం, అంటే బయట అంత గట్టిగా సర్జరీ చేయాలని చెప్పారు, మీరేమో సర్జరీ చేయొద్దు అంటున్నారు అంటే, అలాంటి వాళ్ళ మన ఎక్స్పర్ట్స్ వస్తున్నారు. వాళ్ళతో కూడా చూసి వాళ్ళు కూడా ఒక మాట చెప్తే వాళ్ళు కూడా కొంచెం సాటిస్ఫై అవుతారనమాట. అలాగే కొంతమంది పేషెంట్స్కి సర్జరీ స్టేజ్ దాటిపోయి ఉంటుందన్నమాట. వాళ్ళు ప్రతిసారి ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వటం, డబ్బులు ఖర్చు పెట్టుకోవటం, ఇంకా ఎక్కడ ప్రోగ్రెస్ అవ్వకపోవటం ఉంటుందన్నమాట. అలాంటిది ఒక్కసారి మనం ఆ పిల్లల్ని లండన్ తీసుకెళ్ళలేం, కానీ లండన్ అయితే వాళ్ళ దగ్గరికి వస్తుంది కదా, వాళ్ళు కూడా ఒకసారి ఇట్లా లేదండి ఇంతవరకే ట్రీట్ చేయగలం, మిగతా మీరు ఖర్చు పెట్టుకొని మీరు ఫ్యామిలీని రూయిన్ చేయకండి అని ఒక అడ్వైస్ ఇస్తే వాళ్ళు కూడా కొంచెం సాటిస్ఫై అవుతారనమాట. సార్, సాధారణంగా గుండెకి సంబంధించినటువంటి అంశాలు చిన్నపిల్లల్లో జన్యుపరమైనటువంటి లోపాలతో వచ్చేటువంటి ఉంటాయి. కొంతమందికి హోల్స్ పెద్దగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నిమ్స్లో కూడా అనేక సర్జరీస్ కూడా గుండెకి సంబంధించి జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకంగా జరిగేటటువంటి టెక్నికల్ ఇష్యూస్ కూడా సాంకేతిక పరంగా అనేక అంశాలు ఉంటాయి. కాబట్టి నిమ్స్కి వచ్చినట్టు ఇలాంటి బృందాలు వచ్చినప్పుడు మన దగ్గరికి ఏ సమస్యతో అత్యధికంగా వస్తూ ఉంటారు పేషెంట్స్? మనకి టిపికల్గా 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే బ్లూ బేబీస్ అంటారు, నీలంగా అవటం, ఆ బేబీస్ ఉంటారు. లేకపోతే హోల్స్ ఇన్ ద హార్ట్ ఉంటారు, హోల్స్ ఉన్న పేషెంట్స్ వస్తారనమాట. అలా ఇలాంటివి కాకుండా కూడా అబ్నార్మల్ కనెక్షన్స్ ఉన్నట్టు ఉంటాయి. అట్లాగే వాల్స్లో చిక్కిపోయి వాల్స్ మూసుకుపోయే పేషెంట్స్ ఉంటారు. సో నిమ్స్లో మీకు కార్డియాలజీ టెక్స్ట్ బుక్లో ఏవైతే డిజీజెస్ ఉన్నాయో అన్నీ వస్తాయండి నిమ్స్ వరకు. అట్లాగే ఆ లేనివి కూడా ఉంటాయి అన్నమాట. ఇంకా సో మనకి వెరైటీ యాజ్ వెల్ యాజ్ ఏజ్ రేంజ్ మొత్తం పేషెంట్స్ వస్తారండి. సో మనకి ముఖ్యంగా ఏంటంటే ఆల్రెడీ మనం త్రూ అవుట్ ద ఇయర్ మనం ఈ సర్జరీస్ చేస్తున్నామండి. ఈ సర్జరీస్ చేస్తున్నాము, గవర్నమెంట్ స్కీమ్సే యూజ్ చేస్తున్నాం, పేషెంట్కి క్యాష్లెస్ సర్వీస్ ఇస్తున్నాం అనమాట. వీఆర్ డూయింగ్ దట్. బట్ వాళ్ళు వచ్చి ఇక్కడ రావటం ప్రత్యేకత ఏంటంటే, మనం ఒక టీచింగ్ ఇన్స్టిట్యూట్, మాకు స్టూడెంట్స్ ఉన్నారు, నర్సెస్ ఉన్నారు, టెక్నీషియన్స్, వార్డ్ బాయ్స్ ఉన్నారు.
వాళ్ళు కూడా బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ ద వరల్డ్, అంటే వరల్డ్ వాళ్ళకి ఇంకా అరే అక్కడైతే వేరేగా చేసేవాళ్ళేమో, ఇక్కడైతే వేరేగా చేసేవాళ్ళేమో, అట్లా అది లేకుండా లేదు వాళ్ళు ఎట్లా చేస్తున్నారో మనం చూసాము అనే వాళ్ళు కూడా ఇప్పుడు మాకు కూడా ఒక ధైర్యం, మాకు కూడా ఉండొచ్చు కదా, లండన్లో అయితే వేరేగా చేస్తారేమో మనం ఇక్కడ వేరేగా చేస్తాం అనే డౌట్ ఉంటుంది. లేదు ఇప్పుడు ఒక ధైర్యం అనమాట, లేదు వాళ్ళు మనం కష్టపడేది వాళ్ళు అంతే కష్టపడుతున్నారు, వాళ్ళు కష్టపడేది మనం కూడా కష్టపడుతున్నాం, అది ప్లస్ ఈ విధానంగా మనం ఇంప్రూవ్ అవ్వచ్చు, వాళ్ళు కొన్ని మన దగ్గర నేర్చుకోవటం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే చిన్న 1 year 2 yearsకి సర్జరీస్ చేసేవి ఇప్పుడు సడన్లీ 15 years 20 yearsకి సర్జరీస్ కోసం వస్తారనమాట. వాళ్ళకి ఆ స్పెక్ట్రమ్ ఉండదు, వాళ్ళ సర్జరీస్ ఎప్పుడు చూడరు. సో వాళ్ళు కూడా ఇలాంటి సర్జరీస్ చేయడం వాళ్ళకు ఒక ఛాలెంజ్ ఉంటుంది. వాళ్ళు కూడా నేర్చుకునే ఎన్నో ఉంటాయి, మనం కూడా నేర్చుకునే ఎన్నో ఉంటాయి. ముఖ్యంగా ఇలాంటి క్యాంప్స్లో ఏంటంటే ఎంతోమంది చిన్నపిల్లలు అవస్థపడి వాళ్ళకి ధైర్యం చాలట్లేదన్నమాట వెళ్ళి హాస్పిటల్లో వైద్యం చేయించుకోవడానికి. డబ్బులు అవుతాయేమో, మనకి డబ్బులు లేవేమో, చాలామంది మేము చూస్తున్నాం ఫాదర్స్ ఫ్యామిలీస్ వదిలేస్తారు వాళ్ళకి ఇంకా ఇది. సో ఇలాంటి క్యాంప్స్ ద్వారా ఏంటంటే వాళ్ళకి ఒక ధైర్యం వస్తుంది, వెళ్ళి మనం హాస్పిటల్కి వెళ్దాము, మేబీ ట్రీట్మెంట్ అవుతుందేమోనని. వాళ్ళు వచ్చాక తెలుస్తుంది అరే ఇది మామూలుగా కూడా మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవుతుంది అన్నట్టు. సో ఈ కరెక్టబుల్ లీజన్స్ చాలా ఎంతోమంది కరెక్టబుల్ కండిషన్స్ ఉంటాయి, వాళ్ళకి మనం కరెక్ట్ చేసి గుడ్ లైఫ్ ఇవ్వగలుగుతాం. సార్ ఇప్పుడు ఇది ఆరోగ్యశ్రీలో కూడా సర్జరీస్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ లేనటువంటి వారు, రేషన్ కార్డు లేనటువంటి వారు ఉంటారు, వారికి కూడా ఉచితంగా చేయబోతా ఉన్నారా ఎట్లా? గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ యునీక్ ఫీచర్ ఏంటంటేనండి, చిన్నపిల్లలకి ముఖ్యంగా వాళ్ళకి వైట్ కార్డ్ లేకపోయినా కానీ వాళ్ళకి వేరే చాలా ఫెసిలిటీస్ ఇస్తున్నారండి. ముఖ్యంగా క్యాంప్ ఆఫీస్ లెటర్ ఇవ్వటం కానీ, CMRF ఇవ్వటం కానీ, లెటర్స్ ఆఫ్ క్రెడిట్ ఇవ్వటం కానీ, ఇట్లా చాలా స్కీమ్స్ ఉన్నాయండి. గవర్నమెంట్ స్కీమ్స్తోనే మనం అన్నీ ఇచ్చేస్తున్నాము. అది కాకుండా కూడా మాకు వేరియస్ ఆర్గనైజేషన్స్, రోటరీ అండ్ వాళ్ళు కూడా మనకి ప్రామిస్ చేశారు, ఏమన్నా పేషెంట్స్ ఏ స్కీమ్లోని ఫిట్ అవ్వకపోయినా కానీ మేము కూడా కొన్ని సపోర్ట్ చేస్తామని మనకి వేరియస్ ఆర్గనైజేషన్స్. అలాగే కొన్ని సత్సంగ్ గ్రూప్స్ ఉన్నాయి, కొన్ని కిట్టి గ్రూప్స్ ఉన్నాయి, చాలా మంది ఇట్లా ముందుకొచ్చారు, ఏమన్నా అవసరం ఉంటే మేము కూడా ఫిల్ చేస్తాము గ్యాప్స్ అని. కంపెనీ కూడా మేము ఫ్రీగా సూచర్స్ ఇవ్వటం కానీ, మేము ఫ్రీగా సప్లైస్ ఇవ్వటం కానీ కూడా ప్రామిస్ చేశారండి. సో డబ్బుల గురించి ఏమీ వైద్యం ఆగదండి ఏ పిల్లలకైనా కానీ. సార్ ఇప్పటి వరకు మిమ్మల్ని అప్రోచ్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఎన్రోల్మెంట్ చేసుకున్నారు? సుమారుగా మేము ఇప్పుడైతే మనం జస్ట్ డ్రైవ్ స్టార్ట్ చేస్తున్నామండి, బట్ సుమారుగా మేము గతంలో కూడా చూసేది ఏంటంటేనండి, ఆల్మోస్ట్ మనకి ఓపీడీలో 1 weekలో 1000 పేషెంట్స్ వస్తారండి. దాంట్లో అరౌండ్ 250 పేషెంట్స్ ఆర్ క్యాండిడేట్స్ ఫర్ సర్జరీ. ఆ 250లో ఆ క్యాండిడేట్స్ ఫర్ సర్జరీలో ఆ 250లో సుమారుగా ఒక 50 పేషెంట్స్, సుమారుగా ఆల్మోస్ట్ ఆ 250 కాకుండా ఆల్మోస్ట్ 100-150 ఏంటంటే సర్జరీ లేకుండా బటన్ ద్వారా కూడా హోల్స్ క్లోజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఈ కార్డియాలజీ విభాగం పంపుతాం మేము, వాళ్ళు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆరోగ్యశ్రీలో కానీ CMRFలో కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కానీ వాళ్ళు ట్రీట్ చేస్తారనమాట. వాళ్ళు సర్జరీస్ లేకుండానే వాళ్ళ కండిషన్ క్లియర్ అయిపోతుంది. మనకి 250 పేషెంట్స్లో సుమారుగా ఒక ఆల్మోస్ట్ త్రూ అవుట్ ద ఇయర్ మనం ఇంకా ఆ 1 weekలో 25 పేషెంట్స్ చేయగలం కదండి. మిగతా త్రూ అవుట్ ద ఇయర్ వాళ్ళు మనకి మనం గ్యాప్స్ ఇచ్చుకుంటా, మనం డేట్స్ ఇచ్చుకుంటా పోతే ఆల్మోస్ట్ 25-30 పేషెంట్స్ పర్ మంత్ వీల్ డూ ఎవ్రీ ఇయర్. సార్ 5 sessions జరిగినాయి అన్నారు, ఇప్పటి వరకు ఎంతమంది పేషెంట్స్ సర్జరీ చేశారు, వాటి ఫాలోఅప్ ఎలా ఉంది, ఎట్లా అయింది? 5 times ఇదైందండి. సో 20 పేషెంట్స్ సుమారుగా అరౌండ్ 125 పేషెంట్స్ ఆపరేట్ చేసాం, 100-120 పేషెంట్స్ ఆపరేట్ చేసాము. రెగ్యులర్గా పేషెంట్స్ ఫాలోఅప్కి వస్తారండి. కొంతమంది పేషెంట్స్ అయితే ఇప్పుడు కంప్లీట్లీ క్యూర్ అయిపోయింది కాబట్టి ఇంకా మనం వీఆర్ నాట్ కాలింగ్ దెమ్ ఫర్ ఫాలోఅప్. కొంతమంది దే ఆర్ ఫైన్, దే కమ్ ఫర్ రెగ్యులర్ ఫాలోఅప్, దే ఆర్ ఫైన్. ఇప్పుడు కూడా సార్ వస్తున్నారనుకుని వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. సార్ కేవలం హైదరాబాద్ తెలంగాణకి పరిమితమా దేశవ్యాప్తంగా? దేశవ్యాప్తంగా నేను చెప్పినట్టు అంటే తెలంగాణను ఆంధ్ర అయితే మనకి CMRF అండ్ గవర్నమెంట్ సపోర్ట్ ఉందండి. కర్ణాటక గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది టు సమ్ ఎక్స్టెంట్. మిగతాయి కూడా సోషల్ ఆర్గనైజేషన్ సపోర్ట్ చేస్తారన్నారు. సో మనకేం ప్రాబ్లం లేదండి, వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఎవరీబడీ. సార్ చివరిగా ఒకటి చెప్పండి, ఈ సర్జరీస్ కోసం చాలా మంది కూడా వస్తూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా మీరు ఏం చెప్పదలుచుకున్నారు?
వాళ్ళందరికీ చెప్పదలుచుకోవటం ఏంటంటేనండి, ఫోకస్ అయితే ఉంది. 1 వీక్ 6 to 13th అయితే ఖచ్చితంగా సర్జరీస్ అవుతాయి. ఆ టైం స్లాట్లో వాళ్ళ సర్జరీ షెడ్యూల్ అవ్వకపోయినా కానీ వాళ్ళు ఏం డిసప్పాయింట్ అయ్యే అవసరం లేదు. మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్, గవర్నమెంట్ పథకాలతో ఫ్రీ ఆఫ్ కాస్ట్ వీల్ టేక్ కేర్ ఆఫ్ ద సర్జరీస్ విత్ ఈక్వల్ ఎక్స్పర్టీస్ అండ్ విత్ ఈక్వల్ కేర్ అండ్ లవ్. ఇది మొత్తం మీద ఇక్కడికి వచ్చేటటువంటి చిన్నారులు గుండె సంబంధిత వ్యాధితో వచ్చేటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఉచితంగా వైద్య సేవలు అందిస్తామనేది కూడా చెప్పడం జరిగింది. కేవలం వైద్య సేవలే కాదు, ఉచితంగా మందులు కూడా అందజేస్తాం, రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు. ప్రధానంగా లండన్ నుంచి వచ్చేటువంటి వైద్య బృందం కూడా ఈ సర్జరీస్లో పాల్గొనబోతుందని కూడా మనం చెప్పాలి. కేవలం తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పేషెంట్స్ వస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ తేజతో వంశీకృష్ణ, జీ తెలుగు న్యూస్, హైదరాబాద్.